హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఎడ్యుకేటెడ్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో వచ్చేసరికి వల్నరబిలిటీ స్కాన్స్ కొన్ని బేసిక్ కమాండ్స్ అనేవి చూసాం. వల్నరబిలిటీ స్కాన్ ఎలా చేయాలి, పోర్ట్ స్కాన్ ఎలా చేయాలి, పర్టికులర్ పోర్ట్ స్కాన్ ఎలా చేయాలి అని చూసాం. మనం ఈ యొక్క వీడియోలో వచ్చేసరికి వల్నరబిలిటీస్ స్కాన్ ఎలా చేయాలి అంటే, ఈ స్కాన్ ఎందుకు యూస్ అవుతుందంటే, మనం ఏదైనా ఒక వెబ్సైట్లో వల్నరబిలిటీస్ ఉంటే మాత్రం ఇది డిటెక్ట్ చేసేసి మనకి చెప్పిద్ది. ఈ పలానా పలానా వెబ్సైట్లో ఇది ఉంది వల్నరబిలిటీస్. సో వీ కెన్ మనం దాని తర్వాత అది మనకి సివి కోడ్ ఇచ్చిద్ది. సివి కోడ్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకుని, సో వల్నరబిలిటీ ఉంటే మనం దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. ఇది మనం వల్నరబిలిటీస్ ఉన్నాయా లేవా ఆ వెబ్సైట్లు అనేది ఎలా చెక్ చేయాలి అంటే, nmap మైనస్ స్క్రిప్ట్ వల్నరబిలిటీ అండ్ టార్గెట్. ఓకే, ఎంటర్ చేయండి. ఒక టైం పట్టిద్ది, ఎందుకంటే స్కాన్ చేసిద్ది. అంటే ఎలా అంటే 1 by 1 స్కాన్ చేసిద్ది. ప్రతి ఒక్క వల్నరబిలిటీ అనేది చెక్ చేసుకుంటూ ఉండిద్ది. సో మనం వెయిట్ చేయాలి. అంతలోకి మీకు న్యూ ట్యాబ్ ఓపెన్ చేసేసి నేను ఇంకో కొన్ని కమాండ్స్ చెప్తాను. ఇప్పుడు nmap యూజ్ చేసేసి మనం ఏదైనా ఒక టార్గెట్ నేమ్ ఇస్తే ఏ పోర్ట్స్ ఓపెన్లో ఉన్నాయని స్కాన్ చేసి మనకి చెప్పిద్ది. బట్ ఈ కమాండ్ ఏంటంటే అన్ని పోర్ట్స్ అనేది స్కాన్ చేయదు, లిమిటెడ్ పోర్ట్సే స్కాన్ చేసిద్ది. అగైన్ ఇప్పుడు మనకి ఇక్కడ పర్టికులర్ ఒక పోర్ట్ మీద మీరు చేయాలనుకుంటున్నారు అనుకోనా, మామూలుగా దానికి మనం ఏం కమాండ్ యూస్ చేయాలంటే nmap -p22 టార్గెట్. ఆ టార్గెట్ యొక్క టార్గెట్ డొమైన్ అయినా దాని యొక్క ఐపీ అడ్రస్ అని ఇవ్వండి. స్కాన్ చేసిద్ది ఆ పర్టికులర్ పోర్ట్ మీద ఏమేంటి అది ఎవరు దానికి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసి ఏపీ సౌత్ కంప్యూటర్ అమెజాన్.com అనేది దీనికి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఈ వెబ్సైట్కి. ఓకే, ఇక్కడ మీకు స్కాన్ అవుతుంది, టైం పట్టిద్ది, వెయిట్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి వల్నరబిలిటీ చెక్ చేసిద్ది, ఎక్స్ప్లోర్డ్ ఉందా లేదా ఈ యొక్క వెబ్సైట్లో అనేసి. సో మీరు వెయిట్ చేయాలి. అనదర్ కమాండ్ చూద్దాం. ఇప్పుడు ఏదైనా మీరు ఒక కమాండ్ ఏదైనా ఇప్పుడు టెస్ట్ ఇలా అవుట్పుట్ వచ్చింది అనుకోనా, అవుట్పుట్ని సేవ్ చేయాలనుకుంటున్నారు అనుకోనా, సింపుల్గా ఏం చేస్తారంటే nmap మైనస్ స్మాల్ o ఆన్ అనేసి నేను ఇది స్కాన్ టెస్ట్ ఫైల్లో సేవ్ చేయాలనుకుంటున్నాను. నా యొక్క టార్గెట్ నేమ్ ఇచ్చేస్తాను, డొమైన్. ఇప్పుడు అది మనకి అనేది సేవ్ అయిపోతుంది. మనం బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకే, చెక్ చేద్దాం. స్కాన్, ఇది ఇక్కడ మీరు చూసినారా, స్కాన్ డాట్ టెస్ట్ అనేసి వచ్చింది. ఇప్పుడు అది ఫైల్లో ఉంది కాబట్టి మనం దాన్ని రీడ్ చేయడానికి కమాండ్ యూస్ చేయాలి, క్యాట్ యూస్ చేస్తాం. క్యాట్ ఇది రన్ అవుతుందో లేదో చూద్దాం. ఇది అవుతుంది, ఇంకా టైం పట్టిద్ది, జస్ట్ వెయిట్ చేయండి. టైం పట్టిద్ది ఫ్రెండ్స్, అది మనకి జనరేట్ అవుతుంది, మొత్తం స్కాన్ చేస్తుంది కాబట్టి ఒక 2 minutes వెయిట్ చేయండి మీరు.
ఓకే. స్కిప్ మాత్రం చేయకండి. స్కిప్ చేస్తే నేను చెప్పేది ఒకవేళ మళ్ళా మీకు అర్థం కాకపోవచ్చు. Just 10 minutes bro. Take your time. సో నేను ప్రీవియస్ కమెంట్స్ చెప్పినాను కదా, అవి కూడా మీరు నేర్చుకుంటే జస్ట్ మీరు ఒక బిగినర్ లెవెల్లో పెన్ టెస్టింగ్ అయిపోయినట్టే. ఈరోజు వీడియో ప్రీవియస్ యొక్క వీడియోలో మీరు చెక్ చేయండి. సో ఇంకో కమాండ్ వచ్చేసరికి మనం అంతలోకి టైం వేస్ట్ కాకుండా చూద్దాం. nmap మైనస్ స్మాలెస్ట్ క్యాపిటల్ T టార్గెట్ నేమ్. ఇక్కడ ఏమవుతుందంటే ఓన్లీ టీసీపీ పోర్ట్స్ అనేది ఇది స్కాన్ చేసింది. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు నాట్ షోయింగ్ 199 ఫిల్టర్ టీసీపీ పోర్ట్స్ నో రెస్పాన్స్, అంటే మిగతా పోర్ట్స్ అన్ని క్లోజ్లో ఉన్నాయి, అయ్యే రెస్పాన్స్ లేదు. సో మనది ఇంకా ఇది స్కాన్ అవుతానే ఉంది, వనరబిలిటీ స్కాన్. జస్ట్ వెయిట్ చేద్దాం. Need wait for few more minutes. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు స్కానింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. స్కానింగ్ కంప్లీట్ అయిపోయి మనకి ఏమేమి ఇచ్చిందో డీటెయిల్స్ నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఇక్కడ nmap అనేది స్టార్ట్ అయింది. ఓకే, ప్యాకెట్స్ ఇక్కడ చూసారా, పోస్ట్ ఆర్ ఆల్ అప్ నాట్ వనరబుల్, అంటే దాంట్లో ఆ హోస్ట్లో వనరబిలిటీస్ అనేది లేవు అని చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ హోస్ట్ అనేది అప్లోనే ఉంది. డిఎన్ఎస్ రికార్డ్స్లో దీని యొక్క ఐపీ అడ్రస్ ఇది, దాని యొక్క సబ్నెట్ మాస్క్. నెక్స్ట్ పోర్ట్స్ అనేది స్కాన్ చేసింది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినారు ఎందుకంటే ఇది ఇంత టైం పట్టింది స్కాన్ చేయడానికి. ఇక్కడ వచ్చేసరికి మీకు ప్రతి ఒక్కటి చెక్ చేసింది అది ఆటోమేటిక్గా, మీరేం చెక్ చేయాల్సిన అవసరం లేదు. క్రాస్ స్క్రిప్టింగ్ అండ్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్స్, వనరబిలిటీస్ ఏమైనా ఉన్నాయా, డీడాస్ అటాక్కి పాసిబుల్ ఉందా, సో అది అన్నీ ఒక్కటి చెక్ చేసుకుంటూ ఉండిద్ది. సో మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ కుడ్ నాట్ ఫైండ్, ఇక్కడ మీరు చూసారంటే కుడ్ నాట్ ఫైండ్ ది ఎనీ డిఓఎస్ బేస్డ్ వనరబిలిటీస్, అంటే క్రాస్ స్క్రిప్టింగ్స్ అనేది ఏమో వాటికి ఫైండ్ అవ్వలేదంట. నెక్స్ట్ ఇక్కడ కెనాట్ ఫైండ్ ఎనీ స్టోర్డ్ క్రాస్ స్క్రిప్టింగ్ వనరబిలిటీస్. ఓకే ఫైన్, ఇక్కడ ఈ దాంట్లో వనరబిలిటీస్ అంటూ ఏం లేవు. ఫైన్. ఇక్కడ మీరు చూసంటే స్టేటస్ డీబగ్గింగ్ ఈస్ ఎనేబుల్ హెచ్టిపిపి వనరబిలిటీస్ సివీస్ అండ్ ఇది అనేది మీరు నోట్ చేసుకుని క్రోమ్లో అనేది వెళ్ళేసి కొడితే ఈ వనరబిలిటీస్ గురించి మీకు లిస్ట్ వస్తుంది. ఓకే, మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే, హోస్ట్ అనేది అప్లోనే ఉంది. సో ఫైనల్గా ఏంటంటే ఒక హోస్ట్ని స్కాన్ చేసింది, వనరబిలిటీస్ అనేది దీంట్లో ఏం లేవు. ఒకటి ఉంది బట్ అది ఏం పెద్ద డ్యామేజ్ ఏం చేయదు ఆ వెబ్సైట్కి. ఇక్కడ మీరు చూడొచ్చు అది మ్యాక్సిమం నాకు తెలిసి 2.4 స్కోర్ ఎంత ఉండేది వనరబిలిటీస్. ఓకే, దట్స్ ఇట్ ఫ్రెండ్. మీకు వీడియో మాత్రం నచ్చితే మాత్రం లైక్ మాత్రం చేయండి మర్చిపోకుండా. ఓకే, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.